డైవర్షన్, సబ్వర్షన్, పర్వర్షన్. అటెన్షన్ డైవర్ట్ చేయడం, తమ చేతగానితనాన్ని సబ్వర్ట్ చేయడం, అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం. మూడు ముక్కల్లో తేల్చాలంటే ఇదే ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలనా తీరు. ఈరోజు నిజానికి ఫిబ్రవరి 1వ తేదీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారు. అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు, ఎందుకంటే పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారు. అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు, ఎందుకంటే వీళ్ళకి తెలుసు 8+8 గుండు 0 అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు. 8 మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా, 8 మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా, తెలంగాణకి గత 2 బడ్జెట్లలో దక్కింది 0, ఈ బడ్జెట్లో కూడా దక్కేది 0 అనేది స్పష్టంగా తెలుసు. కాబట్టే ఇవాళ కేవలం ఆ అంశం మీదికి, వీళ్ళ వైఫల్యం మీదికి, వీళ్ళ చాతగానితనం మీదికి, వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేఘాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు 2 సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే 2 సంవత్సరాల కిందట కేసు పెడితే ఈరోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి 8+8 గుండు 0 అని రాష్ట్ర ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట, అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు. నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు. భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బిఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు. అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు. ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు. సిట్ చట్టాన్ని గౌరవించలేదు, కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా, తెలంగాణ ప్రజల గొంతుగా, తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద, న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి, ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోర్టు అయినా వెంటనే తీర్పిస్తుంది, ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా, చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా, గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్కి సంపూర్ణంగా సహకరించారు. వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు. ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి, నాకు తెలిసిన కాడికి, మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి, సిట్కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తేటతెల్లమైందని నేను అనుకుంటా ఉన్నా. అసలు ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేటతెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు, ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు. ఎన్నో పుకార్లు, ఎన్నో నీలాపనిందలు, ఎన్నో రకాల కథనాలు, ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత 2 సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచికానందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం. మీడియా కూడా దయచేసి నా ప్రార్థన, ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీకుల రూపంలో పంపుతారు. ఆ లీకులను దయచేసి విశ్వసించకండి. ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యతారాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని, నిజంగానే ఏమైనా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు, మంత్రులు ముందుకొచ్చి చెప్పొచ్చు, బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పొచ్చు. కానీ
మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం ఎంగిలి మెతుకులు కూడా మనకు విధించకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా, ఏం చేయాలి? ఈరోజు మంత్రులేమో కేసీఆర్ గారిని తిరుగుతా ఉన్నారు, ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు. విదేశాల్లో విహారయాత్రలు, ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. రేపు చివరి రోజు నామినేషన్ విడ్రాల్స్ కి ఇంకా ఇతరత్ర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో. అలాంటి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎక్కడికక్కడ పోరాటం చేస్తుంటే క్షేత్రస్థాయిలో మా ఏకాగ్రతను దెబ్బతీయడానికి, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మళ్ళీ ఈ కాక్ అండ్ బుల్ స్టోరీ ఒకటి తయారు చేసి ఏదో జరిగిపోయింది వాళ్ళ కేసీఆర్ గారిని ఏదో విచారిస్తున్నారు, గ్రిల్ చేస్తున్నారు అంటూ కథనాలు వడ్డించి వార్చిన మరి ఈ ప్రభుత్వ అధికారులు, వారికి ఇవాళ ఇతోధికంగా ఆదేశాలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు చూస్తూ ఉంటే మాకు అర్థం కావట్లేదు. ఈ అసత్య కథనాలు, ఈ లీకులు, ఈ అబద్దాలు, ఈ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే పనికిమాలిన వ్యవహారం అంతా చూస్తూ ఉంటే అసలు ఈ విచారణ ఎవరి ఆధీనంలో జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో సిట్ ఉందా, లేక అధికారుల ఆధీనంలో ఉందా మాకైతే అర్థం కావట్లేదు. విచారణ చేసేది సిట్టా, లేక పీసీసీయా, లేక బీజేపీనా, అది కూడా మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ రాష్ట్రంలో ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నాయంటే నిన్నటికి నిన్న హైదరాబాద్ నడిబొడ్డున కోటిలో సుల్తాన్ బజార్ పరిధిలో పొట్టున 8 గంటలకి తుపాకీతో కాల్పులు జరిపి లక్షల రూపాయలు దొంగలు ఎత్తుకొని పోయినా వారి గురించి పట్టించుకునే నాదుడు గాని, ఈ రాష్ట్రంలో ఇంత దిగజారిన శాంతి భద్రతల గురించి పర్యవేక్షించేవాడు గాని, సమీక్ష చేసేవాడు గాని ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. చివరికి ఎంత దారుణం అంటే గంజాయి స్మగ్లర్లు ఈ రాష్ట్రంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ ను బండి ఎక్కించి ఆ అమ్మాయిని చంపేస్తే కూడా ఈ రాష్ట్రంలో అడిగే నాతుడు లేడు, పట్టించుకునే వాడు లేడు. ప్రభుత్వం నుంచి స్పందన అనేది సున్నా. అంటే ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయో దీన్ని బట్టే చెప్పొచ్చు. సమ్మక్క సారక్క జాతర, కోట్లాది మంది ప్రజలు గొప్ప జాతరగా తెలంగాణ కుంభమేళగా జరిగే అద్భుతమైన పండుగ, తెలంగాణ ప్రజలకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. అలాంటి పండుగలో అధ్వాన్నమైన ఏర్పాట్లున్నాయని చెప్పి అక్కడ భక్తులు తిరగబడుతుంటే, అక్కడ భక్తులు ఇవాళ చివరికి మంత్రుల అద్దాలు ధ్వంసం చేస్తుంటే, మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం చేస్తుంటే ఎంత అధ్వానంగా ఈ రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, శాంతి భద్రతల నిర్వహణ, కనీసం ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ తెలంగాణ కుంభమేళాలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోతే సమీక్షించేవాడు లేడు. ఎక్కడున్నారయ్యా ముఖ్యమంత్రి గారంటే గాలి మాటలు మాట్లాడుతూ గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నారు, రాష్ట్రంలో మాత్రం లేరు. ఇవాళ మాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే గత వారం రోజులుగా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో, ముఖ్యమంత్రి గారు తిరిగి తెలంగాణలో వచ్చే వరకు మరి గతంలో ఓ సినిమా వచ్చింది, హిట్ 1, హిట్ 2, హిట్ 3 అని 3 భాగాలుగా. అట్లాగే సిట్ 1, సిట్ 2 అని చెప్పి టైంపాస్ కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో వారికే తెలవాల, మాకైతే తెలియదు. కేవలం ఏదో జరిగిపోయినట్టు ఇదిగో పులంటే అదిగో తోక అని ఒక డ్రామా తప్ప ఏమీ లేదు. ఒకటి మాత్రం చివరిగా నేను చెప్పదలుచుకున్నా, కేసీఆర్ గారి మీద బురద జల్లాలి అనుకుంటే అది సూర్యుడి మీద ఉమ్మేయడమే అవుతుంది. అది తిరిగి వచ్చి తమరి ముఖం మీదే పడుతుంది రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చివరిగా మీ చెత్త రాజకీయం, ఈ లీకులు, పనికిమాలిన విచారణలు 2 ఏళ్లు కాలక్షేపం చేశారు. 50-60 ట్రిప్పులు కొట్టినట్టున్నారు ఢిల్లీకి. ప్రతి వారం ఢిల్లీకి పోవాలి, కాంగ్రెస్ కు మూటలు సమర్పించుకోవాలి. కాంగ్రెస్ కు మూటలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పెద్దలకు మీ సీటు పోతుంది. అట్లాగే ఢిల్లీలో ఉండే బీజేపీ పెద్దలను అర్ధరాత్రి దొంగరాత్రి వెళ్లి కాలు పట్టుకోవాలి, నా కేసులు దయచేసి పెట్టకండి, దయచేసి నేను అవసరమైతే భవిష్యత్తులో మీతో కలిసి నడుస్తా అని కాళ్లు పట్టుకోవాలి. ఇది ఒకటే మీకు తెలిసింది. ఈ 2 ఏళ్లలో మరి మీరు రాష్ట్రానికి సాధించింది ఏమన్నా ఉందా దయచేసి చెప్పాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు అన్ని ట్రై చేశారు మీరు,
కాళేశ్వరం అన్నారు, స్కామ్ అన్నారు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానిలో 1,00,000 కోట్ల స్కామ్ అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కుంభకోణం అన్నారు, ఏదో జరిగిందన్నారు. విద్యుత్ విషయంలో ఏదో రిటైర్డ్ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి మదన్ లోకూర్ గారు నేసి ఏదో సాధిస్తామన్నారు. మరి ఇప్పుడు ట్యాపింగ్ అంటూ 2 ఏళ్లుగా టైంపాస్ చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ప్రజలకు అధికారులే అట్లాంటిది ఏమీ లేదు, అంతా బోగస్ అని కొట్టేసే పరిస్థితి. ఇది కూడా అదే పద్ధతుల్లో మరి ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత గల ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఒక సూచన చేస్తా ఉన్నా. ఇకనైనా మీరు ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆపేసి ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైం వచ్చింది. ఇది మీకు 3వ బడ్జెట్. దీని తర్వాత మీకు మిగిలేదు ఒకటే బడ్జెట్. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అయితే ఎట్లాగూ ఎలక్షన్ ఇయర్, మీరు పెట్టిన దానికి చిత్తు కాగితంతో గీకి పారేసుకునే దానికి ఎంత విలువ ఉంటుందో లాస్ట్ ఇయర్ మీరు పెట్టే బడ్జెట్ కూడా అంతే విలువ ఉంటుంది. కాబట్టి ఈ 2 బడ్జెట్లు ఏవైతే మీ చేతుల్లో ఉన్నాయో అందులో ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్ ఫిబ్రవరిలో పెడతారో, మార్చిలో పెడతారో రాష్ట్ర బడ్జెట్. ప్రజలు మీ వైపు చూస్తున్నారు. మీరిచ్చిన 420 హామీలు, బలహీన వర్గాలు మీ వైపు చూస్తున్నారు. 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు, 2 బడ్జెట్లో మీరు 20,000 పెడతామన్నారు, ప్రతి బడ్జెట్లో పెట్టలేదు బీసీలకి. మరి ఈ బడ్జెట్లోనన్నా గత బడ్జెట్లు ఇది కలిపి ఒక 35,000 కోట్లు పెడతారా అని చెప్పి రాష్ట్రంలోని బీసీలందరూ చూస్తా ఉన్నారు. 42% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్టులు అన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వస్తున్నాయి కాంట్రాక్టులు తప్ప ఈ రాష్ట్రంలో ఏ బలహీన వర్గ సోదరుడికి రావడం లేదు. అందుకే బీసీ కాంట్రాక్టర్లు మీ వైపు చూస్తున్నారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తామని జబ్బలు జరుచుకున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారిని తీసుకొచ్చి చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట హడావుడి చేశారు. మరి ఈ బడ్జెట్లోనన్నా అంబేద్కర్ అభయహస్తం పెట్టి రాష్ట్రంలోని దళిత గిరిజన బిడ్డలకి 12 లక్షలు ఇస్తామనేదైతే మాట చెప్పారా, ఆ మాట నిలబెట్టుకుంటారా లేదా అని చెప్పి రాష్ట్రంలోని దళిత గిరిజన సోదరులు మీ వైపు చూస్తున్నారు. మైనారిటీలోకి సబ్ ప్లాన్ అన్నారు. మరి మైనారిటీ సబ్ ప్లాన్ ఏమైనా పెడతారా? మరి మైనారిటీలకు కనీసం ఏదన్నా న్యాయం చేస్తారా? మైనారిటీ సోదరులు చూస్తా ఉన్నారు. అట్లాగే విద్యా భరోసా కార్డు అన్నారు, 5 లక్షలు. మా విద్యార్థులు చూస్తా ఉన్నారు మీ వైపు. మీ 420 హామీలు, మీ 6 గ్యారంటీలు, ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. మహాలక్ష్మి నెలకు 2,500 ఎప్పుడు వస్తాయని. ఇవాళ మేము మున్సిపాలిటీలో ఇల్లు తిరుగుతుంటే బిడ్డ 2,500 ఎప్పుడు ఇస్తారు అని మమ్మల్ని అడుగుతున్నారు. అబద్దాలు చెప్పింది మీరు, అడుగుతున్నది మమ్మల్ని. ఇది ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే మీరు గాలి మాటలు, గాల్లో విహారాలు, సిట్ల పేరిట కాలక్షేపాలు బంద్ చేసి బడ్జెట్ మీద దృష్టి పెట్టండి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలు, వాటి అమలును ఎప్పటి నుంచి మొదలు పెడతారు? ఈ బడ్జెట్లో ఎన్ని కేటాయింపులు చేస్తారు? మేం మాత్రం మిమ్మల్ని వదలకుండా రాష్ట్ర ప్రజల తరపున వెంబడబడతాం. తప్పకుండా ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. మీరు ప్రజలకు ఎంత బాకీ పడ్డారో బాకీ కార్డుల ద్వారా మేము ప్రతి ఇంటికి మున్సిపల్ ఎన్నికల్లో పోయి వివరంగా చెబుతాం. ఒక్కొక్క రైతుకి మీరు ఇవాళ 60,000 బాకీ పడ్డారు. ఒక్కొక్క పెద్ద మనిషికి, ఒక పెద్ద వయసులో ఉండే అవ్వకు తాతకు మీరు 52,000 బాకీ ఉన్నారు. 26 నెలలకు గాను నెలకు 2,000 చొప్పున. అట్లాగే రైతులకు, మహిళలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నారు ప్రతి మహిళకి రాష్ట్రంలో. ఇవన్నీ కూడా చెబుతాము. బడ్జెట్లో తప్పకుండా మీరు ఇవాళ కేంద్రం నుంచి సాధించలేని నిధులు 60 సార్లు పోతిరి కదా, వారానికి ఒకసారి గాలి మోటార్లో పోతిరి కదా, చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకొని మరి ఇవాళ అమెరికాలో సంచరిస్తున్నారు కదా. ఎవరి అబ్బసొమ్ము ఇదంతా? ప్రజల సొత్తు కాదా? తెలంగాణ ప్రజల సొత్తు కాదా? మీ సోకుల కోసం, మీ విలాసాల కోసం మీరు ఈరోజు చేస్తున్న ఈ కాలక్షేపం ఏదైతే ఉందో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు విఘ్నులు, చైతన్యవంతులు. పెద్ద ఆయన కేసీఆర్ గారిని 2 సార్లు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక పాపులర్ ముఖ్యమంత్రి. ఇవాళ తెలంగాణలో మనం ఉన్నామంటే ఆ తెలంగాణ సాధనకు ప్రధాన బాధ్యుడు, ప్రధాన నాయకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ గారి మీద మీరు చేస్తున్న ఈ చిల్లర ప్రయత్నాలు ఏవైతున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. అన్ని గుండెల్లో పెట్టుకుంటారు. సరైన సందర్భంలో కాళోజీ గారు చెప్పినట్టు ఉప్పు పాతర వేసే బాధ్యత కూడా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి మా నాయకుడు ఇవాళ ఇచ్చిన సమాధానాలతో సిట్టుకు అన్ని విషయాలు కూడా అర్థమై ఉంటాయి, తేటతెల్లమై ఉంటాయి. స్పష్టంగా ఏ తప్పు జరగలేదు, ఇదంతా కాలక్షేపం అని చెప్పి సిట్ అధికారులకు కూడా కళ్ళు తెరుచుకుని ఉంటాయని చెప్పి మేము భావిస్తూ, మరి పొద్దున్నుండి మీడియా కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు.
చాలా చాలా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. 1000 మంది పోలీసులను పెట్టి మిమ్మల్ని నూకుతున్నారు, మా వాళ్ళని నూకుతున్నారు. అసలు 1000 మంది పోలీసులు పాపం ఆ కోటిలో దొంగతనాలు జరిగే కడవ 5గురున్నా దొంగతనాలు జరగవు. క్రైమ్ రేట్ పెరుగుతున్నది హైదరాబాద్ లో, వాటి మీద సోయి లేదు. ఎక్సైజ్ కానిస్టేబుల్లను గంజాయి స్మగ్లర్లు తొక్కుతుంటే సోయి లేదు. ఆ 1000 మంది పోలీసులను అక్కడ పెట్టి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని కోరుతూ మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉదయం నుండి మా కార్యకర్తలు గ్రామ గ్రామాన ఈరోజు గర్జించారు, గ్రామ గ్రామాన మరి తిరగబడ్డారు. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా గొప్పగా పోరాడారు. సోషల్ మీడియాలో మా సోషల్ మీడియా వారియర్లు, అట్లాగే గ్రామ గ్రామాన మా కార్యకర్తలు, అట్లాగే ప్రతి పట్టణంలో కదందొక్కి మోటార్ సైకిల్ ర్యాలీలు, అట్లాగే రాస్తా రోకోలు, ధర్నాలు, నిరసనలతో హోరెత్తించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళొకసారి మీడియాకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. కేసీఆర్ గారిని ఏమడిగారు అంటే మీరు అయితే కేసీఆర్ గారిని అడగాలి లేదా సిట్ అధికారులను అడగాలి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారిని అడిగింది స్పష్టం ఒకటే, ట్యాపింగ్ జరిగిందా అని అడిగారు. అలాంటిది ఏది జరగలేదు, అంతా బోగస్ సృష్టి అని చెప్పింటారు. ఎందుకంటే మమ్మల్ని అదే అడిగారు, బహుశా కేసీఆర్ గారిని కూడా అదే అడిగింటారని నేను అనుకుంటున్నాను. ఏముంటది బ్రదర్, 5 గంటల తర్వాత నేను కూడా వెళ్ళాను కదా విచారణకి. అడిగిందే అడగడం, తిప్పి తిప్పి అడగడం. మీరు బయట మీడియాలో మీకు ప్లేట్ బ్రేకింగ్లు పడాలి కదా, గుచ్చి అడుగుతున్నారు, గ్రిల్ చేస్తున్నారు, ఇన్ని గంటలు జరుగుతుంది, అన్ని గంటలు జరుగుతుంది. మీకోసం కాలక్షేపానికి, ప్రజలకి వినోదానికి తప్ప ఇది ఈ కేసులో ఏమీ లేదు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇట్స్ అబ్సల్యూట్లీ ఎ సిలీ కేస్, ఇట్స్ ఎ ఫ్రివలస్ కేస్. జరిగింది ఏమీ లేదు, తప్పు. కాబట్టి వారు మళ్ళీ పిలిచేది ఉంటుందని నేనైతే అనుకోను వ్యక్తిగతంగా. బట్ మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతాం, మళ్ళీ సహకరిస్తాం, మాకేమీ నష్టం లేదు, మీరు చేసిన తప్పేమీ లేదు. థ్యాంక్ యూ. మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను ఒకటే అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిస్తే మరి రాజ్ భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు పోయి ధర్నాలు చేశారు? మేము కూడా గందుకే ధర్నా చేశాం. మా నాయకుడిని మరి ఇక్కడ పనికిమాల విచారణల పేరిట పేల్చి వేధిస్తే, అది కూడా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు, ఉద్యమ సూర్యుడు, ఆయనను పట్టుకుని మీ పోలీసులు, మీ ప్రభుత్వ యంత్రాంగం వేధిస్తే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని మరి తెలంగాణలో ఆయన గుండెలో నింపుకున్న వాళ్ళు బయటకు వస్తారు కదా, తప్పే ఉంది అందులో. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు సిట్ విచారణకు మీరే చైర్మన్ అయితే అదేదో ప్రకటించుకోండి. మీ బాధ నాకు అర్థం కావట్లేదు. రోజు ఆయనే మాట్లాడుతున్నాడు, సిట్టోళ్ళ కంటే ఎక్కువ. పోలీసు వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు, ఓన్లీ మహేష్ గౌడ్, మంత్రులు. అదేదో మీరు పంపుతున్న ప్రశ్నలే ఉన్నట్టున్నాయి, అదేదో మీరే చెప్పండి బాహాటంగా, మేమే పంపుతున్నాం, మేమే నడిపిస్తున్నాం, ఇదంతా రాజకీయ కాలక్షేపం అని చెప్పండి, ధైర్యం ఏముంది. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం. థ్యాంక్ యూ.